తవ్వే కొద్దీ కొత్త నిజాలు ఒక్కదాన్ని మించి మరొకటి. సింపుల్గా చెప్పాలంటే ఐబొమ్మ రవి విచారణలా లేదు. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా కథ వింటున్నట్టుగా ఉంది. ఇంత టాలెంట్ ఉన్నందుకు అతన్ని గొప్పోడు అనాలా? ఆ టాలెంట్ను సినిమాల పైరసీకి వాడినందుకు చెడ్డోడు అనాలా? అతని గురించి ఎవరి ఒపీనియన్ ఎలా ఉన్నా విచారణలో ఐబొమ్మ రవి చెప్తున్న నిజాలు విని పోలీసులే షాక్ అవుతున్నారు. ఐబొమ్మ రవి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాను పైరసీ చేసిన సినిమాలను వేరే వెబ్సైట్స్ కు కూడా అమ్మినట్లు రవి ఒప్పుకున్నాడని పోలీసులు చెప్తున్నారు. ఈ మొత్తం ప్రాసెస్ నడిపేందుకు టెలిగ్రామ్ ను ఉపయోగించాడని చెప్తున్నారు. టెలిగ్రామ్ లో ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూప్ లో సినిమాల లింకులు పెట్టి విక్రయించేవాడని చెప్తున్నారు. ఇలా ఒక్కో సినిమాకు వెబ్సైట్స్ నుంచి $100 నుంచి $300 వరకు వసూలు చేశాడని పోలీసులు చెప్తున్నారు. సినిమా థియేటర్లో కెమెరా పెట్టి రికార్డ్ చేసి సినిమాలను పైరసీ చేశారని అంతా అనుకున్నారు. కానీ రవి టీం వాడిన టెక్నిక్ వేరు, వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ వేరు. సినిమాలను థియేటర్లో ప్లే చేసి క్యూబ్ నెట్వర్క్ను నేరుగా హ్యాక్ చేశాడు రవి. వాటి నుంచి నేరుగా సినిమాలు కొట్టేశాడు. అక్కడి నుంచి ఆ సినిమాలను తన పైరసీ వెబ్సైట్లో పోస్ట్ చేసేవాడు. దాంతోపాటు ఇతర వెబ్సైట్లకు కూడా అమ్మి సొమ్ము చేసుకునేవాడు. రవి వెబ్సైట్లకు చెందిన సర్వర్లు మొత్తం వేరే దేశాల్లో ఉన్నాయి కాబట్టి పోలీసులు ఇంతకాలం ఆ సర్వర్లను ఏం చేయలేకపోయారు. దమ్ముంటే పట్టుకోండి అని రవి విసిరిన సవాల్ను నిజంగానే పెద్ద సవాల్గా తీసుకున్నారు పోలీసులు. అందుకే రవి వస్తున్నాడు అని తెలియగానే నెల రోజులు కాపు కాచి అతన్ని పట్టుకున్నారు. కోర్టు అనుమతితో ఇప్పటికే 2 సార్లు రవిని కస్టడీకి తీసుకున్నారు పోలీసులు. మొత్తం 8 రోజులు రవిని ప్రశ్నించారు. కానీ ఆ విచారణలో రవి తమకు కేసుకు సంబంధించిన సమాచారం ఇవ్వలేదని పోలీసులు చెప్తున్నారు. మరోసారి కస్టడీకి ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. అటు రవి లాయర్ కూడా బెయిల్ పిటిషన్ వేశాడు. అయితే కేసు ఇప్పుడున్న పరిస్థితుల్లో రవికి బెయిల్ ఇవ్వడం కష్టమని ఆ పిటిషన్ను కొట్టేసింది కోర్టు. రవిని విచారించేందుకు పోలీసులకు అనుమతి ఇచ్చింది. దీంతో రవికి ఉస్మానియాలో వైద్య పరీక్షలు నిర్వహించి చెంచల్గూడ జైలుకు తరలించారు పోలీసులు. రవి మీద ఇప్పుడు మొత్తం 4 కేసులున్నాయి. ఒక్కో కేసుకు 3 రోజుల చొప్పున రవిని 12 రోజులు విచారించబోతున్నారు పోలీసులు. ఈ విచారణ తర్వాత ఈ కేసుకు సంబంధించి మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.